వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలిలోని బుడంగుంట కాలనీ సమీపంలో ఉన్న ఉదయగిరి ప్రధాన రహదారిలో మంగళవారం రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని కారు ఢీకొంది. పెద్ద శబ్దం రావడంతో స్థానిక యువకులు ఘటనా స్థలానికి చేరుకుని జింక రోడ్డు ప్రక్కన పడిపోయి ఉండడం చూసిన వెంటనే ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసిన ఎవరు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జింకను వైద్యం కోసం కావలి పశువైద్యశాలకు తరలించారు. నా బండి మనం పారా నెల్లూరు జిల్లా కావలి మండలం ఉదయగిరి రోజున జింక పడిపోయింది. నేను మా బాబాయ్ బ్యాగ్ కోసం ఇటు వెళ్తుంటే అప్పుడు కారు హఠాత్తుగా శబ్దం వచ్చింది. అక్కడ పోయి చూస్తే జింకను గుద్దేసి వెళ్ళిపోయాడు. నేనేం ఫొటోస్ ఏం తీయలేదు. ఇంకా అక్కడ పోయి జింక పడిపోయింది. ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే, ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు పంపించారు, పోలీసు వాళ్ళని పంపించారు. ఇంకా దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎన్ని జింకలు? మొత్తం 4 జింకలు. 4 జింకలు రోడ్డు దాటుతుండగా ఒక జింక కారు గుద్దేసి వెళ్ళిపోయింది, చాలా దూరం పడిపోయింది. ఇంకో మిగతా 3 జింకలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఫారెస్ట్ వాళ్ళు కూడా రాలేదు. 1:20 నిమిషాలు అవుతుంది. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారు, ఫారెస్ట్ వాళ్ళు రాలేదు. వాళ్ళకి అది పడిపోగానే ఫోన్ చేసాము. 10 ఫోన్లు చేశాను నేనైతే. ఏది రెస్పాన్స్ అసలు ఎత్తలేదు. రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు. అది జరిగింది. తర్వాత 100కి ఫోన్ చేస్తే వాళ్ళు 112కి ఫోన్ చేసి పంపించారు.